ఈరోజు మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జన్మదిన సందర్భంగా ఒక 2 మాటలు మాట్లాడడానికి అశోక్ జిమ్ అవకాశం ఇచ్చింది. 1861లో మే 7వ తారీఖు కలకత్తా నగరంలో జన్మించిన రవీంద్రనాథ్ ఠాగూర్ గొప్ప దేశభక్తి పరుడు, జాతీయవాది, అలాగే కవి, అన్ని రంగాల్లో రాణించి గీతాంజలి అనే ఒక పుస్తకం రాశారండి. అది భారతదేశాన్ని చైతన్యం చేసింది. ఆయన జన్మదినం సందర్భంగా స్మరించుకోవడం మన విధి కనుక మనం స్మరించుకుందాం. తర్వాత ఆయన రాసిన జనగణమన జాతీయ గీతం మన భారతదేశాన్ని చాలా ముందుకు తీసుకెళ్ళిందండి. ఆ పాటతోటి అంత పెద్ద పాట రాసి మన దేశానికి కృషి చేసిన ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన అశోక్కి, మన మిత్రులకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జన్మదిన సందర్భంగా ఒక 2 మాటలు మాట్లాడడానికి అశోక్ జిమ్ అవకాశం ఇచ్చింది. 1861లో మే 7వ తారీఖు కలకత్తా నగరంలో జన్మించిన రవీంద్రనాథ్ ఠాగూర్ గొప్ప దేశభక్తి పరుడు, జాతీయవాది, అలాగే కవి, అన్ని రంగాల్లో రాణించి గీతాంజలి అనే ఒక పుస్తకం రాశారండి. అది భారతదేశాన్ని చైతన్యం చేసింది. ఆయన జన్మదినం సందర్భంగా స్మరించుకోవడం మన విధి కనుక మనం స్మరించుకుందాం. తర్వాత ఆయన రాసిన జనగణమన జాతీయ గీతం మన భారతదేశాన్ని చాలా ముందుకు తీసుకెళ్ళిందండి. ఆ పాటతోటి అంత పెద్ద పాట రాసి మన దేశానికి కృషి చేసిన ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన అశోక్కి,